మనకు చక్కటి సమయాన్ని మనందరికి ఇచ్చి ఉన్నారండి. అత్యాశక్తి మనం దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నాము. వచ్చిన మనందరం కూడా ఆలోచనగా ఉండకుండా దేవుడు మనతో ఏమైతే మాట్లాడతాడో విని తన ప్రకారంగా జీవించుటకు కోరి మనందరం కూడా ప్రయత్నించేద్దాం. ఇదినా మన అంశం పేరేం పేరండి? అర్థం కాలేదండి. నీ గ్రంథము పురుషులు చెప్పట్లేదు, కన్నహసి చెప్పట్లేదు. నీ గ్రంథము కన్నవాళ్ళు వినలేదండి. టైటిల్ ఏంటి చెప్పాలి, చెప్పండి. ఇవాళ టైటిల్ ఏంటి? మెసేజ్ నీ గ్రంథము దేనితో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ గ్రంథము దేనితో నిండి ఉన్నది అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతుండగా మరి ఎక్కువ విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి గిన్నీస్ బుక్ అనే ఒక ప్రపంచ వరల్డ్ ఒక బుక్ ఉంటుందండి. ఆ గిన్నీస్ బుక్ లో మరి అనేక మంది ఆ పుస్తకంలో ఆ బుక్ లో తమ పేర్లు ఎక్కించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు పడతారంటే చాలా ప్రయత్నాలు పడుతూ ఉంటారు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది కదండి. మరి ఆ బుక్ లో ఆ గిన్నీస్ బుక్ లో పేరు ఎక్కించుకోవడం కోసం ఒక ఆవిడండి తన జుట్టు పెంచుకుంది. ఎంత పెంచుకుందంటే ఇక్కడి నుంచి అక్కడ దాగుంటుంది. ఎన్ని మీటర్లో నాకు తెలియదు, కానీ ఎందుకు పెంచుకున్నామంటే ఆవిడంటది నా పేరు ఎక్కడెక్కాలి, ఆ గిన్నీస్ బుక్ లో ఎక్కాలని. ఆ మహాతల్లి స్థలకు కూడా స్నానం చేయడం మానేసింది. ఎందుకంటే స్నానం చేస్తే జుట్టు ఎక్కువ ఎదగదండి. అందుకే ఆవిడ ఏం చేస్తున్నారు, స్నానం కూడా చేయడం మానేసి ఆ జుట్టులు అక్కడ బాగా పెంచుకుంది. దగ్గర 10 మీటర్లు ఎంతో పెంచుకుంది. తద్వారా ఆవిడ గిన్నీస్ బుక్ లో ఎక్కింది. అక్క ఎందుకు అక్క నీకు పోవట్లేదు అంటే ఆవిడ ఏమంటుందో తెలుసండి, నేను ఇందులో ఎక్కాలి, గిన్నీస్ బుక్ లో ఎక్కాలి. మరొక వ్యక్తి మేసాలు పెంచుకున్నాడు. ఏం పెంచుకున్నాడండి? ఎంత పొడుగున్నాయో తెలుసండి, దగ్గర అవి కూడా 10 మీటర్లు మేసాలు పెంచుకున్నాడండి. మరి మహానుభావుడు నిద్రపోయినప్పుడు వాడికి ఏ పని అంటామో మానేసేవాడేమో. ఎందుకు రానికి శ్రమలు అంటే వాడు అంటాడు నేను గిన్నీస్ బుక్ లో ఎక్కాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఆవిడ గోరు పెంచుకున్నాడు. గోరు అంటే చిన్న గోరు కూడా ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ దాగున్నాడు. రింగులు తిరిగిపోయి ఎందుకు రానైనా ముసలాదనండి, ఎందుకు తాతానికి కోరాలంటే ఆడంటాడు నేను ప్రపంచానికి తెలియాలి, ఆ గిన్నీస్ బుక్ లో నా పేరు ఎక్కించుకోవాలి. మరొక వ్యక్తి అండి ఇక్కడ అన్ని కూడా పొడిచేసుకున్నాడు సుందులతో. మొత్తం ఎన్ని సిల్లులు అనమాట. ఇప్పుడు మాకు ఇదంతా ఉంది కదండి, వాడికి ఎన్ని సిల్లులు ఖాళీ అనమాట, లోపలన్నీ కనబడిపోతాయి. నీకెందుకు అవి పోటలు అంటే వాడు కూడా గిన్నీస్ బుక్ లో ఎక్కాలి. మీరు కొట్టు చూడండి యూట్యూబ్ లో, అయ్యి బాబు ఎన్నెన్నో నిద్రలు వస్తూ ఉంటాయి. ఇంకా ఇంకొకటి విమానమే లాగేశాడు మేసాలు కట్టుకుని. ఎందుకు? గిన్నీస్ బుక్ లో పేరు ఎక్కించుకోవడం కోసం. చూసారండి, ఈ లోకంలో మనుషులు నిజంగా అది మామూలు విషయం ఏమి కాదండి. ఆ బుక్ లో పేరు ఎక్కించుకోవడం కోసం వాళ్ళు పడ్డ తపన, వాళ్ళు చేసిన ప్రయాసము మామూలు ప్రయాసమేమి కాదు. కానీ వాళ్ళు ఎక్కించుకోవడం కోసం ఈ ప్రపంచంలో అందరికీ నేను కనబడాలి, ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలని వాళ్ళు ప్రయాస పడుతూ ఉన్నారండి. కాబట్టి ఇవాళ దానికి ఇచ్చింట్లో సంబంధించిన పాడమే పాఠం. మరొకటి ఏంటంటే రికార్డింగ్ అవుతుంది కాబట్టి మరి యేసుక్రీస్తు సన్నిధిలో కానీ ధ్యానశ్రమంలో కానీ మీరు గమనించవలసింది ఏంటంటే మొన్న చెప్పిన సబ్జెక్ట్ కాదండి, ఇది సేమ్ అలాగే ఉంటుంది. ఇది వేరే సబ్జెక్ట్ కాదు, మీరు కూడా వినాలని కోరుకుంటూ ఉన్నాను. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయం చేయవాడైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చాలండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటూ ఉన్నాడండి? నిన్ను సృష్టించి నీ గర్భంలో నిన్ను నిర్మించి. ఎలాగండి? ఒకటి సృష్టించాడు, 2 ఎక్కడ నిర్మించాడంటండి? గర్భంలో నిర్మించాడంట. సహజంగా మనం కూడా గృహం నిర్మించుకుంటాం కదండి. గృహం నిర్మించుకున్నప్పుడు ఆ గోధుమ తవ్వేది ఒకరు, పునాది వేసేది ఒకరు, ఇల్లు కట్టేది ఒకరు, తలుపులు పెట్టేది ఒకరు, స్టైల్ చేసేది ఒకరు, ఇలా కదండి. అనేకమైన వర్గాలకు సంబంధించిన మనుషులు ఆ గృహాన్ని నిర్మిస్తూ ఉంటారు కదండి. కానీ దేవుడు నిన్ను మనందరినీ కూడా
తల్లి గర్భంలో ఏం చేశాడంటమ్మా? నిర్మాణం చేశాడంట. నీ కళ్ళు నిర్మాణం చేసింది ఆయనే, నీ హృదయం నిర్మాణం చేసింది ఆయనే, నీ ముక్కు నిర్మాణం చేసింది ఆయనే, నీ కిడ్నీలు మొత్తం నీలో ఉన్న ప్రతి పాటను కూడా ఆయన నిర్మాణం చేశాడు. హల్లెలూయా అని ఎంత ఆశ్చర్యంగా చూడండి. ఒక గృహం అనేక మంది కడుతున్నారు, కానీ తల్లి గర్భంలో ప్రతి మనిషిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మాణం చేస్తుంది. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకే మనము దేవుడు ఎలా ఉంటాడని దానికి నీ తల్లి గర్భంలో వెతికిన ఆ సందర్భాలు ఆలోచించుకుంటే దేవుడు ఎవరు మనకి అర్థమైపోతుందండి. ఇంకొక వచ్చిన చూడండి, కీర్తనల గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తన. బైబిల్ అందరూ తెరవాలి. 139వ కీర్తన 15వ వచనము 16వ వచనము. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములలో లిఖితములాయెను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడండి, ఏమంటూ ఉన్నాడంటే, నేను రహస్యముగా పుట్టిననాడు. మనం ఎలా పుట్టామండి? రహస్యము. నీవు నీ తల్లి గర్భములో, నేను నా తల్లి గర్భములో నేను ఎప్పుడు పుట్టానో మన నాన్నకి తెలియదు, మా అమ్మకి తెలియదు, డాక్టర్ గారికి తెలియదు. మన పుట్టిక రహస్యం అండి. రహస్యములో పుట్టాం మనము. ఆ పుట్టిక దేవుడికి తప్ప మరి ఎవరికి తెలియదు. అంతేకాకుండా భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. అంటే పిండముగా ఉన్నప్పుడు, తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేశాడని చెప్పుకున్నాం ఇందాక? నిర్మించాడు, చూచాడు. చూచి నిర్మించినట్లు మనకి లేఖనం చదివిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. అంటే నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి కూడా నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపై నీ గురించి, నా గురించి ఏం చేశాడండి? లిఖితం రాసుకున్నాడు. ఈ ప్రపంచంలో పుట్టబోతున్న మనము సహజంగా మనం పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఇదిగో మనకి పంచాయతీలో మన పేరు ఎక్కించుకుంటారు. కానీ దేవుడు పుట్టిన తర్వాత ఎక్కించుకోడు. సహజంగా రండి, దేవుడు కూడా భూమి మీద వచ్చిన తర్వాత ఎక్కించుకున్నాడు అనుకోండి పేరు. సపోజ్ అనుకుందాం, కొంతమంది తల్లి గర్భములు ఏమైపోతారండి? చనిపోతారు. ఆడి పరిస్థితి ఏంటి మరి? అందుకే దేవుడు ఏం చేశాడు తెలిసి, చాలా జ్ఞానం కలిగినాడు కదా దేవుడు. ఆ తల్లి గర్భములో పిండముగా ఉండగానే వాడి పేరు రాసేసుకున్నాడు. అందుకే కొంతమంది తల్లి గర్భములు పిండముగా ఏమైపోతారు? రాలిపోతారు. వాళ్ళు పరలోకము వెళ్ళిపోతారు. ఎందుకంటే వాడి పేరు ఆల్రెడీ ఎక్కేసింది. వాళ్ళు పాఠం వేరే పాఠం అలుపులుగా పరలోకంలో ఉంటారండి. అయితే గమనించండి, దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి తన గ్రంథంలో ఏం రాసుకున్నాడు? ప్రతిదీ పేరు రాసుకున్నాడు. నీ పేరు, నా పేరు రాసుకుని ఈ లోకంలో ఎంతకాలము బ్రతకాలి, ఎంతకాలము జీవించాలి, ఎంతకాలము బ్రతకాలి అని ప్రతి దాన్ని కూడా దేవుడు రాసుకుంటూ ఉన్నాడని అక్కడ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. మరొక వచనం చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము. అన్న మీకు బైబిల్ లేదన్నా? బైబిల్ తెచ్చుకోవాలన్నా. బైబిల్ గ్రంథము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియెక్కి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. హల్లెలూయా. ఇక్కడ మరొక సందర్భం కనబడుతుంది.
యెహోవా ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే లోకంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారో, మనం ఏం మాట్లాడుకుంటున్నామో, మనం ఏమి చేస్తున్నామో ప్రతి దాన్ని లెక్కించడానికి మరొక గ్రంథం కూడా ఆయన ఏర్పాటు చేశాడంట. ఒక గ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు. నీ పేరు రాసుకుని ఆ పేరులో ఎంతకాలం బ్రతకలో రాసుకున్నాడు. మరొక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నానో ప్రతి దాన్ని కూడా రాసుకుంటూ ఉన్నాడు, లెక్కించుకుంటూ ఉన్నాడండి. అందుకే మన టైటిల్ ఏంటంటే నీ గ్రంథము దేవునితో నిండి ఉన్నది. నీకు నాకు గ్రంథము దేవుని ఎదుట ఉన్నదండి. ఆ గ్రంథము ఇదిగో దేవుడితో నిండి ఉన్నదన్న సంగతి నీకు నాకు దేవుడికి తప్ప మరొకరికి తెలియదండి. అయితే చూడండి, మరొక వచనం మనం చూద్దాము. నిర్గమకాండము 32 అధ్యాయము. నిర్గమకాండము 32 అధ్యాయము 30 వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి, యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదును. ఒకవేళ నీ పాపములకు ప్రాయశ్చిత్తము అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగార దేవదూతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహారించితివా లేని ఎడల నీవు రాసిన సరిగ్గా చదవాలి, నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వారి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చాలండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, మరి యెరూషలేము ప్రజలందరూ కూడా అనగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేశం వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మోషే ఎక్కడికి వెళ్ళాడండి? మోషే కొండ ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు మోషే? ధర్మశాస్త్రం తేవడానికి కొండ ఎక్కాడు. ఈ లోపల మోషే గారు రావటం లేట్ అవుతుందని మరి వీళ్ళు ఏం చేశారండి? బంగారు దోణి చేసుకుని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడికి చాలా కోపం వచ్చిందండి. దేవుడికి చాలా బాధ కలిగింది. అప్పుడు మోషే గారు, అయ్యో, మీరు చాలా పాపం చేశారయ్యా, ఇది క్షమించడానికి పాపము, దేవుడు దీన్ని ఒప్పుకోడు, కాబట్టి పని చేస్తాను, దేవుడు బతుములాడుకుంటాను అని దేవుని దగ్గర, ప్రభువా దయచేసి ఈ ప్రజలను క్షమించు అయ్యా, ఈ ప్రజలను క్షమించు, ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ గ్రంథములో నా పేరు తుడిచే అంటాడండి. నీ తుడి చేస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నీ పేరు నీ తుడి చేస్తాను తొన్ను. ఆ కింద చెప్తున్నాడు ఏమన్నాడు? నీ పేరు నేను తుడుస్తాను. ఎవరి పేరు తుడుస్తా? ఎవడు నా ఎదుట పాపము చేసినో వాడు నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. మరి దేవుడు అన్నాడు, మోషే నేను నీ పేరు తుడిచివేయను. ఎవడు నా ఎదుట పాపము చేసి భయంకరంగా వాడు బ్రతుకుతాడో వాడు పేరు నేనేం చేస్తాను? నా గ్రంథంలో తుడిచి వేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు రాసుకున్న గ్రంథములో నుంచి మనిషి లోకములోకి వచ్చిన తర్వాత వాడు భయంకరంగా జీవిస్తే కనుక తుడిచేసే ఒక ప్రక్రియ కూడా ఉందన్నమాట. గ్రంథములో పేరు రాసుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నామో రాసుకున్నాడు, మన సమయాన్ని రాసుకున్నాడు. ఒకవేళ మనిషి బహుభయంకరుడు అయిపోతే కనుక తుడిచేసే ఒక ప్రక్రియ కూడా ఎందులో ఉంది? దేవుని దృష్టిలో బైబిల్ గ్రంథంలో ఉన్నదండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఆ రోజుల్లో దేవుడు వారికి విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు. ఈ రోజుల్లో నీకు నాకు ఉన్న నియమాలు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో క్రైస్తవులు విగ్రహాల నుంచి విడిపించబడ్డారు, కానీ మరుగుళ్ళు పాపాలకి క్రైస్తవులు లోనైపోతున్నారు. ఆ పాపము ఈ పాపము ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. పాపములు మారుతూ వచ్చాయి. ప్రథమ మందులో మాట చెప్తారు, ఏమంటారు? పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. మనకి కొత్త నిబంధనలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆ ఆజ్ఞలు ఎవరైతే తునీకరిస్తారో, ఎవరైతే నెరవేర్చారో అటువంటి వాడి పేరు కూడా తుడిచేసే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం కూడా ఎలా బ్రతకాలని దేవుని ఎదుట భయము కలిగి,
దేవుని ఎదుట భయభక్తులు కలిగి అయ్యో నా పేరు దేవుడు తుడిచేస్తాడేమో. మొన్న మరి మౌది సర్కార్ ఒక సర్వే తీసుకొచ్చిందండి. ఆ సర్వే కనుక అమలు అవుతేనండి ఇండియా దేశంలో ఒక 10 కోట్లు జనాభా ఉండడానికి పంపేస్తారు వేరే దేశం. ఎందుకంటే వాళ్ళ ముత్తాతల కాడి నుంచి అసలు మీరు ఇక్కడ బతుకుతున్నారా లేదని ప్రూఫ్లు తెమ్మన్నాడు. ఎవరు పట్టుకొస్తారు ప్రూఫ్లు? అంటే మీరు కనుక మీ తాతల నుంచి రుణమని ప్రూఫ్ కనుక తేకపోతే మీ దేశంలో ఉంటాం వీలేదన్నాడు. ఆ మాట వస్తే మనలో కూడా ఎవరు ఉండవు. కాబట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టలేదు, కానీ ఆ బిల్లు ప్రవేశపెట్ట మన ఇంట్లో చాలా మంది జనం వలసపోవాల్సి వచ్చిందండి. అంటే మనుషులే ఇటువంటి బిల్లులు పెడుతుంటే దేవుడు కూడా అన్నాడు, ఈ లోకంలో నువ్వు నా ఇష్ట ప్రకారంగా బ్రతకకపోతే కనుక పేరు తొలి చేసే అవకాశం ఉంది. తర్వాత కుయ్యూరు అన్నప్పుడు మనం ఏమి చేయలేమండి. మరొక చూడండి ఆది కాండము 18వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొరగొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన నా మొర చెప్పునే వారు సంపూర్ణముగా చేసులో లేదో చూచెదను, చేయలేదలా నేను తెలుసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఆ సందర్భం మీకు అర్థమైంది లేదో. లోతు అనే ఒక ఆయన అబ్రహాం గారికి ఏమవుతాడండి? అబ్రహాం గారికి తమ్ముడు వర్షన లోతు గారు మరి ఆ ప్రాంతంలో నివసిస్తుండేవాడు. అయితే మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు ఆ లోతు జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు అండి, ఆ లోతున్న సొదొమ గుమ్మరంగా పిలువబడుతున్నది ఏదైతే ఉందో దానికోసం దేవుడికి ఎవరో ప్రార్థన చేశారంట. ఎవరు చేశారండి? లోతు సొదొమ గుమ్మరం కోసము దేవుడికి ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేసి ఉంటారు? అది బహుభయంకరముగా పాపముగా ఉంది. ఆ పాపము చూడండి, మరియు యెహోవా సొదొమ గొమొరల గురించి మొర గొప్పది గనుక వాటి పాపములు బహుభారమైనవి గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చెప్పునే వారు సంపూర్ణముగా చేశారు లేదో చూచెదను, చేయని ఎడలా నేను తెలుసుకుందును. అంటే సహజంగా చూడండి, మనకు కంప్లైంట్ ఇస్తారు కదా, మనం ఇంట్లో పని చేసుకుంటాం, చదువుకున్న కాడ కానీ బాగా చదవట్లేదని, బాగా పనిచేయట్లేదని కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఆ యజమానులు ఏమంటారు? నేను కూడా చూస్తాను, కంగారు పడదు, నేను తెలుసుకుంటానంటారు కదండి. అలాగే దేవుడికి ఎవరో ప్రార్థన చేశారంట. ఏమని? అయ్యో ప్రభువా సొదొమ గొమొర భయంకరమైన పాపాలు ఎక్కువైపోయి అని దేవుడికి ఎవరో ప్రార్థన చేస్తున్నారంట. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం టక చదవాలి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9, 10 వచనం. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు ఆత్మలను బలిపీఠము కింద చూచితే వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకుందువు మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయు ఉందువని దగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ దేవుడికి మొరపెట్టి ఒక బ్యాచ్ ఉందండి. దేవుడికి ప్రార్థన చేసే ఒక వర్గం ఉంది. ఆ వర్గం ఎక్కడున్నారో బాబులు అందరూ అంటే ఇదిగో బలిపీఠం కింద ఉన్నారు. ఇదేంటంటే భూమి కదా. ఈ భూమి కింద ఇదిగో మరొక లోకం ఉంది. భూమి కాదండి, మరొక లోకం ఉంది. ఆ లోకం ఏంటంటే పాతాళ లోకము. అండ్ ఇదిగో అదే విధముగా మరి పాతాళ లోకము అండ్ మరి ఇదిగో పరిశుద్ధులుండే లోకం ఏంటండి? పరలోకం కాదండి, పరిశుద్ధులుండే లోకం. ఇప్పుడు అబ్రహాం గారు, ఇషాకు గారు, యాకోబు గారు అందరూ ఎక్కడ ఉన్నారు? పరదేశులో ఉన్నారు. ఒక పక్కన పరిశుద్ధులందరూ పరదేశంలో ఉంటే మరొక పక్కన ఇదిగో పాతాళములో ఇదిగో పాపం చేసిన కాల్చబడుతున్నారు. ఈ పరదేశంలో ఉన్న పరిశుద్ధులందరూ ఏం చేస్తున్నారు తెలుసండి? నాగా సత్స్వరూపి
ఎంతకాలము మా రక్తము నిమిత్తము, అంటే మనకంటే ముందు చాలా మంది ప్రపంచంలో తమ రక్తాన్ని అర్పించారు, సువార్తన చేసి దేవుని కొరకు అనేక మంది చనిపోయారండి. చనిపోయిన వారు పాతాళ లోకంలో అనగా పక్కన ఉన్న ప్రదేశంలో రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళలేదు? పరలోకము వెళ్ళలేదు. ఎందుకంటే పరలోకం అనేది ఒక మహా సుందరమైన లోకం అండి. దేవుడు ఎంత గొప్పదో తెలుసండి. ఆ పరలోకానికి వాళ్ళంతా తీసుకెళ్ళలేదు. ఎందుకని? మనము కూడా మనము ఒకేసారి వెళ్ళాలని. ఇప్పుడు మీరు తండ్రి అనుకోండి, మీరు 4 కొడుకులు ఉన్నారనుకో, గృహ ప్రవేశానికి అందరూ వెళ్ళాలనుకున్నారా? ఒకటి తీసుకెళ్ళిపోతారా? అందరూ కావాలని. దేవుడు కూడా ఎంత గొప్పదో చూడండి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇంకా పరదేశంలోనే ఉన్నారు తప్ప ఎవరు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. కానీ పరలోకంలోకి వెళ్ళలేని వాళ్ళు, పరదేశంలో ఉన్నవారు విశ్రాంతి పొందుకున్నారు. నాకు ఒక ఆశ ఉండాలి, తండ్రిని చూడాలి, పరలోకం వెళ్ళడానికి ఆశ వాళ్ళు కూడా ఉంది. కాబట్టి వాళ్ళు దేవుని అడుగుతున్నారు, దేవా సత్యస్వరూపి, ఎందాక మా రక్తం నిమిత్తము నీవు భూ ప్రజలకి న్యాయం తీర్చరా అని మొదలుపెడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది యేసు ప్రభువు వారు ఒక ధనవంతుల్లో చెప్తారు కదండి, నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించమన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఈ రాత్రే సరిగ్గా చదువుకోలేదు మీరు. ఏమంటాడు అక్కడ? ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నాడు కాదు, అడుగుచున్నారు అని ఉంటుంది. అక్కడ జాగ్రత్త చదువుకోండి. నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు? పరదేశంలో ఉన్నవారు. ఏమన్నా తెలుసండి? వీళ్ళు మారడు ప్రభు. ఎంతకాలము స్వార్థ చెప్పినా, ఎంతకాలము పరిచయం చేసినా ఈ భూనివాసంలో మనుషులు మారదు కాబట్టి తీర్పు తీర్చు అని దేవుడికి ప్రార్థిస్తున్నారండి. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నీవు మారు మనసు పొందాలని, నేను మారు మనసు పొందాలని వెలువాడని ధనవంతుడితో దేవుడు మాట్లాడి వెలువాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, ఏం చేయమంటారు చెప్పు అంటూ ఉన్నాడండి. కాబట్టి మన జీవితంలో అక్కడ మనం పరిణామంలో చూస్తూ ఉన్నాము. అక్కడ ఏం చేస్తున్నారండి? దేవునికి మొర పెడుతూ ఉన్నారంట. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ఈ ఎవరి పాపము సంపూర్ణ కాలేదు అన్నాడు? అమూరి కదా. ఎవరండి వీళ్ళు? సొదొమ గొమొరముల పాపము. చదవండి ఒకసారి ఆదికాండం. మరియు యెహోవా సొదొమ గొమొరములను మొర గొప్పది కనుక వాటి పాపము భారమైనది కనుక నేను దిగిపోయి చూసొస్తాను, నా వద్దకు వచ్చిన మొర చెప్పున చూస్తాను అసలు వాళ్ళు నిజంగా సంపూర్ణంగా పాపం చేశారా లేదా. ఎందుకంటే మీ ప్రార్థన కూడా నేను నమ్మలేనని చెప్పి వెళ్ళి చూస్తానని చెప్పి దేవుడు ఆ ప్రాంతంలో దిగినప్పుడు అంటండి ఆ ప్రాంతంలోకి వెళ్ళటం మొదలు పెట్టాడంట. ఆ ప్రాంతంలోకి వెళ్ళేసరికి నీతిమంతుల లోతు ఆ గుమ్మం ఎదురు కనపడాడంట. ఈ దేవదూతలను చేర్చుకున్న రండయ్య, మీరు నూతనంగా వచ్చారు మా దేశంలోకి, మా ఇంట్లోకి రండి, భోజనం చేయండి, కొంచెం దాహం పుచ్చుకుని అడిగితే వద్దయ్యా, మేము ఈ రాత్రి అంతా ఈ దేశం అంతా తిరగాలి. ఎందుకు? ఇలా పాపము సంపూర్ణమైందో లేదో చూడాలి, వీళ్ళు పాపం పరిపూర్ణమైపోయిందో లేదో లెక్కలు చూడాలి. బేసికల్ గా మనం కొంతమంది యజమానులు చూడండి, మనం సరైన కాదని ఏం చేస్తారు? లెక్కలు చూసి వెంటనే పంపేస్తారు కదండి. కాబట్టి లెక్కలు చూడాలి. ఎవరి లెక్కలు? సొదొమ గొమొర్రా లెక్కలు చూడాలని చూసినప్పటికీ నీతిమంతుడైన మరి అంటాడు లోతుగా, కాదు ప్రభువా మీరు రావాలి, మా ఇంట్లోకి రావాలని చెప్పినప్పుడు వాళ్ళు మరి వచ్చి పిల్లరా ఆ ఇంట్లో దాహం ఆహారం తీసుకున్నప్పుడు అండి మన జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే ఇదిగో మరి వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారండి? చిన్న పిల్లల మొదలుకొని మా మనుషులను మాకు పంపించండి, వారిని మా ఎద్దకు పంపించండి అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి పాపం ఏమవుతుందండి? సంపూర్ణం ఆ రోజుతో అయిపోయింది. తర్వాత మనకి తెలుసు ఆ దేశం మీద ఏం కురిశాయండి? అగ్ని గంధకములు కురిచాడు. అంటే వాళ్ళ లెక్కలు చూడబడ్డాయి. వాళ్ళు దేవుడు వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ గురించి పేరు రాసుకున్నాడు, వాళ్ళ గురించి గ్రంథములో వాళ్ళ జీవితాన్ని రాసుకున్నాడు. లెక్కలు చూశాడు. లెక్కలు చేసేసరికి ఏమైందండి? సంపూర్ణంగా చూసేసరికి వాళ్ళ లెక్కలు తారుమారైపోయి పాపం ఎక్కువైపోయింది. దేవుడి కోసం చేసిన మంచి పనులు ఏమీ లేవు. దుర్మార్గం ఎక్కువైపోయింది.
దుష్టత్వం ఎక్కువైపోయింది. కాబట్టి దేవుడు మనకు తెలుసు ఆ దినాన్న ఒక దేశం ఏం చేశాడండి, అగ్ని గంధకములతో కాల్చేశాడంట. అంటే దేవుడు ఎంత పరమాత్ముడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత కనికరము కలిగిన దేవుడో. ఈ లోకంలో వచ్చిన మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడి విషయంలో కనుక పాపములో పడిపోయి కనుక పరిశుద్ధముగా బ్రతకకపోతే దేవుడు లెక్కలు చూస్తాడు. ఆ లెక్కలు చూసిన తర్వాత కనుక మన జీవితం సరిలేకపోతే ఏం చేస్తాడండి, ఆయన జీవ గ్రంథములో పేరుగా తుడిచివేస్తాడు. ఆ రోజున ఆకాశము క్రింద సొదొమ గొమొర పేరు ఏం చేశాడు, తుడిచేశాడంట. ఇంకో వచనం చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు బాబు నీకు ఈ సంగతి ఎరిగిండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నేను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకర్మములలో ద్రాక్షరసము పోచి త్రాగవలనని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారాలు ఎత్తడి ఇనుము కరరాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించుచు నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నావో ఆయన నీవు గణపరచది. చాలండి. ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు కుమారుడు, ఇతని పేరేం పేరంటండి, బెల్షస్సరు. అతని కుమారుడకు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక. ఈ బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడండి. ఇతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, తండ్రి చాలా ఆస్తి సంపాదించాడు. ఆస్తి సంపాదించిన తర్వాత తన జీవితంలో ఆ ఆస్తిని ఏం చేయాలో తెలియకుండా అనేక ఉపపత్తులను తెచ్చుకుని, దేవుడు మందిరంలో తెచ్చిన ఉపకరణములు తెచ్చుకుని, అందులో ద్రాక్షరసము పోసుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట. అది ఇష్టపడి బ్రతుకుతూ ఉన్నాడంట. ఇక్కడ అన్నాడు, నువ్వు దేవుడి గురించి ఎరుగుండియు నీ మనసును అణుచుకోలేదంటాడు. ఎలాగంటండి, అతను మనుషును అణుచుకోలేదంటే బెల్షస్సరు. అణుచుకోక దుర్మార్గుడైపోయాడు. ఆ దేవుడి మందిరంలో తెచ్చిన ఆ ఉపకరణంతో ద్రాక్షరసం తాగుతున్నాడు. కాబట్టి కిందకి ఒక్కసారి ఇప్పుడు చదవండి, కిందకంటే 28వ వచనం చదవండి అమ్మా. బెల్షస్సరు ఆజ్ఞగా 25 చదవం. 25 ఈ వాక్య భావం ఏమనగా వినే అనగా దేవుడు ఈ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి తను ముగించింది. తెకిల్ అనగా ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరిష్ అనగా ఈ రాజ్యము ఈ అతని విభాగింపబడి మాదీయులకును పారశీకులకును ఇవ్వబడెను. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే లెక్కలు చూశాడు. బెల్షస్సరు జీవితంలో తన యొక్క జీవితము దేవుడు రాసిన గ్రంథాన్ని తిరిగేసి చూస్తే అతను ఒక మంచి పని కనబడట్లేదంట. అన్ని చెడ్డ పనులే, అన్ని దుర్మార్గు పనులే. కాబట్టి నీ జీవితాన్ని లెక్క చూశాను, నీ రాజ్యాన్ని లెక్క చూశావు, నీ దేశాన్ని లెక్క చూశావు. నీ పరిస్థితి ఏ మాత్రము పోలేదు. నీ మనస్సును అణుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు కాబట్టి, ఇదిగో ఒక దేవతను ఆరాధించుకుంటూ వచ్చావు కాబట్టి, ఏ దేవుడు నిన్ను కాపాడుతున్నాడో, ఏ దేవుడు నీకు రాజ్యం ఇచ్చాడో ఆ దేవుడు ఆరాధించక, ఆ దేవుడిని స్తుతించక నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు కాబట్టి ఇదిగో లెక్కలు చూడబడ్డాయని చెప్పినప్పుడు దానియేలు ద్వారా చెప్పబడిన మాట అండి. అయితే అతడు చాలా సింపుల్ గా తీసుకున్నాడు. దానియేలు గారిని సన్మానం చేశాడు, దానియేలు గారిని మెచ్చుకున్నాడు, చాలా బాగా చెప్పాడు అన్నాడు. ఏం చేయలేదండి, మారు మనసు పొందలేదు. ఆ రాత్రే మరి పారశీకులు వచ్చి ఆ రాజ్యాన్ని స్వాతంత్రించుకుని ఇదిగో మరి బెల్షస్సరుని హతము చేశారంటండి.
మీకు అర్థమవుతుందా? అని దేవుడు లెక్కలు చూసిన తర్వాత వాళ్ళ లెక్కలు సంపూర్ణంగా అంటే మంచి పనులు ఏమీ కనబడట్లేదండి, పరిశుద్ధమైన పనులు ఏమీ కనబడట్లేదండి, దేవుడు కొరకు చేసిన పనులు ఏమీ కనబడట్లేదు. నెబుకద్నెజరు రాజ్యం ఇచ్చింది దేవుడే, వాళ్ళ కుమారుడికి రాజ్యం ఇచ్చింది దేవుడే, కానీ వాళ్ళు ఉపయోగించుకోకుండా వ్యర్థముగా వాడు బ్రతికాడు కాబట్టి వాడు త్రాసులో తిరిగా తక్కువ వాడుగా కనపడ్డాడంట. ఈ దినంలో దేవుడు కూడా నీకు నాకు కూడా సమయాన్ని ఇచ్చాడు. ఈ దినంలో నీకు నాకు కూడా బలాన్ని ఇచ్చాడు, ధనమునిచ్చాడు, పనినిచ్చాడు, సంఘమునిచ్చాడు. మరి మనము కూడా అలా వ్యర్థముగా బ్రతుకుతున్నామా, వ్యర్థముగా జీవిస్తున్నామా? మనల్ని ఆలోచించుకోవాలి. దేవుడు బెల్షస్సరుకి ఎలాగైతే లెక్కలు చూశాడో, మరి సొదొమ గొమొర్రా ఎలాగైతే లెక్కలు చూశాడో, నీ జీవితంలో నా జీవితంలో లెక్కలు చూస్తే, ఈ సమయం లెక్కలు చూస్తే ఏంటి మన పరిస్థితి? దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నావు, దేవుడి కోసం ఎలా బ్రతకగలుగుతున్నావు అని నీకు నీవే ఆలోచించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం చేసిన చెడ్డ పనులు రాసుకుంటాడంటే అదే విధముగా మంచి పనులు కూడా రాసుకుంటాడు. నీ పవిత్రమైన జీవితాన్ని రాసుకుంటాడు, నీ అపవిత్రమైన జీవితాన్ని రాసుకుంటాడు. నువ్వు దేవుడిలో సంఘంలో కూర్చొని నీవు కలిసి కుర్చీని వంగలేస్తే, ఒక చిన్న ప్రార్థన చేస్తే, అంటే నువ్వు చేసిన ప్రతి దాన్ని కూడా దేవుడు రాసుకుంటాడు, ప్రతి విషయాన్ని రాసుకుంటాడు. అవి మంచివైనా చెడ్డవైనా దేవుడి గ్రంథంలో లిఖితము చేస్తాడండి. ఒకవేళ ఇదిగో బెల్షస్సరు వాళ్ళు వ్యర్థముగా బ్రతికితే కనుక నీ లెక్కలు చూస్తే మన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. మన లెక్కలు చూసినప్పుడు మన జీవితం ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. మరొక లేఖన బాగా చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. పిలాతు గలిలయులైన కొందరు రక్తము వారు బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఎట్లనెను, ఈ గలిలయులు అటు హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించుదురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరును మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాటలండి. యేసు ప్రభు ప్రజలతో చెబుతున్నాడు, ఇదిగో పురాతన కొంతమంది మనుషులను చంపి వారు బలుల్లో కలిపేస్తూ ఉన్నాడంట. మరొక ఆ మందిరం పడి మరొక 18 మంది చనిపోయారంట. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు అలా చనిపోయారు కాబట్టి వాళ్ళ పాపులని మీరు తలంచదు, వాళ్ళు చెడ్డవారని మీరు తలంచదు. అయితే మీరు కూడా మారు మనసు పొందకపోతే, మీరు కూడా మార్పు చెందకపోతే ఏమైపోతారంట? మీరు కూడా అలాగే నశిస్తారని యేసు ప్రవక్త వాడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అనుకుంటున్న మనము ఆయన స్ట్రైట్ గా చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న మనము మారు మనసు పొందకపోతే మనము అలాగే నశిస్తామని చెప్తున్నాడు. అయితే కిందకి చెప్తున్నాడు చూడండి, కిందకి ఏమన్నాడు, మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పింది. ఇప్పుడు 8వ వచనం చదివిందాము డైరెక్ట్ గా. 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించుకుదనని అతనితో చెప్పును. ఈ ఉపమానం చెప్పుదని యేసు ప్రభువు ఏమన్నారో తెలుసండి? అయ్యా మీ ఎందుకు ఒక ఉపమానం చెప్తున్నారు వినండి. మీరందరూ సజీవులుగా ఉన్నారంటే, మీరు బ్రతికి ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో క్రీస్తు వారు నేను తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా తండ్రి చెప్పాడు, అయ్యో మీరు ఫలించిన వారుగా ఉన్నారు, మీరు నా కొరకు బ్రతకని వారుగా ఇటువంటి వారు ఎందుకు అన్నప్పుడు యేసు ప్రభువు తోట వారి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, ఈ సంవత్సరమైనా ఫలిస్తారేమో, ఈ సంవత్సరమైనా నీ కోసం బ్రతుకుతారు తండ్రి, నేను వెరువు వేస్తాను, ఆ చెట్టు తవ్వుతానని యేసు ప్రభు తండ్రికి ప్రార్థించాడు. కాబట్టి నీవు 2026లో సజీవులుగా ఉన్నామండి. మరి ఏం చేయాలి? 2026లో మనము క్రీస్తు కొరకు ఫలించాలి,
సంఘము కొరకు ఫలించాలి, దేవుని కొరకు ఫలించాలి. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబం కూడా కష్టపడమని మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మనకు ఎవరైనా చెప్తారండి? ఎవరో చెప్పాల్సిన దేవుడు చెప్తున్నాడు, నా సంఘము కొరకు నువ్వు ఫలించాలి, నా కొరకు నువ్వు ఫలించాలి, పవిత్రత జీవితంలో సంఘము పనుల్లోనూ నువ్వు ఫలించాలి. ఫలించని ఎడల ఇదిగో నరికి వేయబడువని చెప్తున్నాడండి. కాబట్టి మనం చూసుకుంటూ వస్తున్న ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నిర్ణయం చేసుకున్నాడు, ఒక జీవ గ్రంథమైన సమర్పణలో ఉన్నది. ఆ గ్రంథంలో కనుక నీ లెక్కలు, నా లెక్కలు చూస్తున్న పొజిషన్ ఏంటో మనం అన్ని పరిశీలన చేసుకోవాలండి. ఇది పౌలు గారు చెప్తున్నారు ఒక మాట. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందునున్న దేహం విడిచినను ఆయనకిష్టులైన ఉండవల్లని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనా సరే, దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన దేహము, దేవుడిచ్చిన దేహం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ఈ శరీరం ఏదైతే ఉందో, దీంతో జరిగించిన క్రియలు అది మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేవుడి సంఘంలో దేవుడి కొరకు నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావా, దేవుడి కొరకు నువ్వు మంచి పనులు చేస్తున్నావా, అవి మంచివైతే దేవుడి గ్రంథంలో రాసుకుంటూ ఉంటానండి. అవి చెడ్డవైనా రాసుకుంటారు, మంచివైనా రాసుకుంటారు, చెడ్డవైనా రాసుకుంటారు. రాసుకుని ఇదిగో క్రీస్తు న్యాయపీఠం మీదట మనము ప్రత్యక్షం కావడం. ఆ ప్రత్యక్షమయ్యేటప్పుడు లెక్కలు చూస్తాడు దేవుడు. ఆ లెక్కలు చూసేటప్పుడు నీ జీవితం, నా జీవితం అక్కడ బట్టబయటండి. ఒకసారి లాస్ట్ రోజు మనం చదువు చేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి చాలా మందికి కూడా మీకు ఆలోచిస్తుంది కాబట్టి ముగించేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరి గొప్పవారేమి, కొద్దివారేమి, వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట అప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. 14వ వచనం కిందకి. మరణము, మృతులు లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. యవన పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. అది ఎవరి పేరైనా కనుక కనబడకపోతే ఏం చేస్తారంటండి? అంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కొన్ని పేర్లు దేవుడు చేస్తారంట. కనబడట్లేదు, దానిలో పేరు కనబడలేదా అంటాడంట. అది ఏమవుతుంది? దేవుడు తల్లి గర్భంలో అప్పుడు నా పేరు రాసుకున్నాడు, తల్లి గర్భంలో పేరు రాసుకున్నాడు, తల్లి గర్భంలో నీ పేరు రాసుకున్న కొన్ని పేర్లు ఆటోమేటిక్ గా ఈ లోకంలో కొంతమంది పేరు తుడిచివేయబడతాయి. ఎందుకు? ఈ లోకంలో నువ్వు ప్రయోజనమైన వాడుగా బ్రతకకపోతే కనుక, నువ్వేదో మందిరానికి వచ్చామన్న పేరుకి వచ్చేస్తే కనుక ఉపకారం ఏమీ లేదండి. చాలా మంది కూడా సినిమాకి వెళ్తున్నారు, చాలా మంది ఇదిగో క్లబ్లోకి వెళ్తున్నారు, చాలా మంది లోకంలో అనేకమైన కార్యాలకు వెళ్తున్నారు. వారికి నీకు తేడా ఏంటి? చాలా మంది చూడండి, శుక్రవారం రోజు వస్తారు, మళ్ళీ శుక్రవారం రోజు వెళ్ళిపోతారు ఇంటికి. మళ్ళీ వెళ్ళిపోవడం రాను అంటే వచ్చి వెళ్ళిపోతేనే పర్లోకం వెళ్ళిపోతాం, మనం వచ్చి వెళ్తే పర్లోకం వెళ్ళమండి. నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి, నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇదిగో నీవు నీ ఆత్మనుసార జీవితంలో నిన్ను బట్టి అనేక మంది ప్రభువులోకి రావాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నీ మాట మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి. నువ్వు బ్రతుకుతున్న ప్రతి బ్రతుకు కూడా క్రీస్తు కొరకై ఉండాలి. అంతేగాని లోకంలో సినిమా హాల్ వెళ్ళినట్లు, సీరియాలో చూస్తున్నాం అన్నట్లు, సినిమా హాల్లో ఉన్నాం అన్నట్లు లోకంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. మనకంటే వెళ్తున్నారు వాళ్ళు.
వాళ్ళకి మనకి తేడా అక్కడక్కడ చేసుకుని వచ్చేసి ఇంటికి వచ్చిన అంగనాశలాగా ఉంటారు. కానీ నీవు ఎలా బ్రతకాలంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మనం దేవుని మందిరానికి? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామండి? స్కూల్కి అందరూ ఎందుకు వెళ్తారు? చదువుకుని నేర్చుకుని ఎగ్జామ్స్ రాసి పాస్ అవడానికి, తర్వాత జాబ్ చేయడానికి. అలాగే మనందరం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మందిరానికి వచ్చేది మనం ఏదో రాత రాయించుకుని అలాగా పేరు రాయించుకుని వెళ్ళిపోతే పరలోకం దేవుడు ఎప్పుడు ప్రభావం పిలిచినప్పుడు ప్రభువాడు పరలోక రాజ్యానికి ప్రవేశింపడితే నాకు తప్పించేవాడే ప్రవేశిస్తాడు. నేను ఖండితంగా చెప్తున్నాను సహోదరి, నువ్వు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం దేవుడు పరలోక రాజ్యమే. అయినా కొడుకులోనే మనకి స్థలము ఇస్తున్నారండి? ఇస్తారా? మనకి 30 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి. ఏంటి పక్కన ఉన్న దేశంలో నీకు అలసంటి స్థలం ఉన్నప్పుడు నీకు పరలోక రాజ్యంలో ఆ నిచ్చి ఉంటే పరలోక రాజ్యం ఇవ్వాలంటే నువ్వు మంత్రులు ఇచ్చేస్తారా? దేవుడు మాయకుడా, దేవుడు తెంగరాడా కాదు. నువ్వు మందిరానికి వస్తున్నావు, నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి కొరకు బతకాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు సువాసన వలె చల్లాలి. మీరు లోకానికి వెలుగులోనే ప్రభు చెప్పుకుంటూ వచ్చారండి. కాబట్టి దయచేసి మరలా చెప్తున్నాను, లోకం వల్లే మనము కూడా పోకున్నట్లు, ఎటుపోతే అటు పోకున్నట్లు మనం క్రీస్తు సైనికులలోనే బతకాలి, క్రీస్తు బిడ్డల వల్లే జీవించాలి. క్రీస్తు బిడ్డలంటే ఇక నేర్చుకున్నామండి, పాట నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, వాక్యం నేర్చుకున్నాం, ఏదో నేర్చుకున్నాం. మనం ఇంటికాడ దీన్ని ఏం చేయాలి? అనేక మందికి వినిపించాలి, అనేక మందికి స్వార్థ చెప్పాలి, అనేక మందికి ప్రభువులో నడిపించాలి. అప్పుడు నీకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడండి. కాబట్టి మన గ్రంథము పాపములతో నిండి ఉన్నదా? మన గ్రంథము ఇదిగో మంచి క్రియలతో నిండి ఉన్నదా? పరీక్షించుకోండి. ఎలాగంటే నీ గ్రంథము దేవుడితో నిండి ఉన్నది, నీ గ్రంథము దేవుడి కార్యాలతో మంచి కార్యాలతో నిండి ఉండగా, లేకపోతే ఈ గ్రంథం చెడ్డ కార్యాలతో నిండి ఉండడానికి నేను దేవునికి తప్ప మీ పాస్టరాలకు తెలియదు, మీ ఆయన కూడా తెలియదు, మీ ఆవిడ కూడా తెలియదు, అది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మీ యొక్క ఆత్మీయ జీవితంలో మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోలేదు, కానీ నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన జీవితంలో నీ పేరు రాసుకున్నాడు. అది తుడిచివేయకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉండగానే ఈ యొక్క పాపాన్ని విడిచిపెట్టు, ఈ లోకాన్ని విడిచిపెట్టు, ఈ లోకానికి వేరే బ్రతకే, పరిశుద్ధముగా బ్రతకే, పరిశుద్ధముగా జీవించే క్రీస్తు కోరిక మనమే నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సైనికులమైన మనము జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నది. ఆ పేరు తుడిచివేయకుండా ఉండాలంటే, ఆ జీవ గ్రంథంలో పేరు ఉండి కింద మన మంచి క్రియలు ఉండాలంటే దేవుడి కొరకు ప్రయాసపడదాం, దేవుడి కొరకు కష్టపడదాం, దేవుడి కొరకు మంచి పనులు మనము చేద్దాం. ఈ మాట మన వెలుగులో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్ని ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన ఎవరు కూడా మరి అందరూ కళ్ళు మూసుకొని చిన్ని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన వాడ, జీవము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఇంతవరకు నీ దాస్తుల ద్వారా నువ్వు మాతో మాట్లాడవు ప్రభు, స్తోత్రములు నాయనా. అవును, మా గ్రంథము దేనితో నిండి ఉన్నదోనైనా ఈ దినాన్ని ఆలోచించుకుని, ఒకవేళ ఇంతవరకు కూడా ప్రభు పాపములతో నిండి ఉన్నదేమోనైనా, పరిశుద్ధ కార్యం ఒకటైనా లేదేమో ప్రభు. అయ్యా మేము ఆలోచించుకుని ఇక్కడి నుంచైనా ప్రభు నీ కొరకు కష్టపడేవారుగా, అయ్యా నీ కొరకు శ్రమించేవారుగా, అయ్యా సువార్త ప్రకటించేవారుగా, అయ్యా నీ కొరకు పాటలు పాడేవారుగా, ప్రార్థించేవారుగా, నీ కొరకు అనేకమైన కార్యాలు చేసేవారుగా, అయ్యా మాకు సహాయం దయచేదైనా, అయ్యా మాకు జ్ఞానం లేదునైనా, అయ్యా మాకు తెలివి లేదునైనా, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే అనుకున్నాము తప్ప నిజమైన జీవితం ఒక రోజు గుర్తించలేకపోతున్నాం ప్రభు. కాబట్టి ఇంకా ఎవరైతేనైనా నీ కొరకు కష్టపడకుండా అనాలోచనగా బ్రతుకుతున్నారో వాటిని మాట్లాడాలని వచ్చినాను ప్రభు. ఈ దినాలకు తీర్మానం చేసుకున్న ప్రభు, నీ కొరకే బ్రతకడానికి, నీ కొరకే జీవించడానికి నిత్యముగా అందరికీ సహాయం చేస్తారని ఇదిగో మా ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.